సొంత బాబాయ్ హత్య జరిగి 4.5 ఏళ్లు గడిచినా సీఎం జగన్ ఇంకా చర్యలు తీసుకోలేదని టీడీపీ మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ అన్నారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏ మేలు చేస్తాడని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చూసి ప్రజలు భయపడుతున్నారంటున్న సుధాకర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తన నియోజకవర్గానికి ఏదో చేయాలనేటువంటి తపన నిత్యము ప్రజలతో మమేకమవుతూ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పుట్టా సుధాకర్ యాదవ్ మరి ప్రస్తుతం మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ ఏ విధంగా ఉంది, మరి గత ప్రభుత్వంలో మరి ఏ విధంగా అభివృద్ధి చెందింది, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందన్నటువంటి విషయాన్ని మనతో మాట్లాడడానికి పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీ చేరడానికి ప్రధాన కారణం ఏదైనా మీరు భావిస్తున్నారు? వైకాపా నుంచి మా పార్టీలోకి వచ్చే కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీ ప్లస్ ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు విసిగెచ్చి ఇదే ప్రభుత్వం మళ్ళీ వస్తే గినా మేము ఇంకా ఊళ్ళో ఉండాల్సిన పని లేదు అనే భావనతో పార్టీలో మారుతాను. ఇప్పుడు గమనించిండ్రు ఈ అరాచకాలు వద్దునైనా సొంతం చిన్నాన్ని చంపితే ఇంతవరకు దిక్కులేదు అంటే ఎంత దుర్మార్గమో ఒక్క దాంట్లో ఆలోచించాలి. అన్ని అవసరం లేదు చెప్పాల్సింది. వాళ్ళ చెల్లెలు ఇంటి నుంచి బయటకు తరిమేసిండు అంటే ఎవరైనా పోలీస్ యంత్రాంగం ఎలా ఉందంటే ఒకరోజు జరిగితే ఓ 24 అవర్స్లోనే వాళ్ళు పట్టుకోగల కెపాసిటీ పోలీస్ యంత్రాంగానికి ఉంది ఇప్పుడు. అయినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి బలంతో వాళ్ళ చిన్న ఆయన చంపినా కూడా ఇప్పటికీ 4.5 సంవత్సరం అయింది, ఇంతవరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయించలే. అంటే నీ అరాచకం మేరకు సొంత చిన్న ఆయన చంపుతూనే ఇంతవరకు అరాచకం పట్టించుకోలేదు నువ్వు, ఇంకా రేపు ప్రజల్ని ఏం పట్టించుకుంటావు అని చెప్పి ప్రజల్లో కూడా విసుగెత్తిపోయింది. సార్, ప్రధానంగా గత 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఉండేది. మీరు అప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు. గతంలో మీరు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఎంత నిధులు తెచ్చారు, ఏ విధంగా అభివృద్ధి చేశారు? మా తపనంతా ఒకటే, అభివృద్ధి చేయాలి, నియోజకవర్గ ప్రజలు బాగుండాలనే ఆకాంక్షతో ఎక్కడెక్కడ చేయవలసిన పనులన్నీ సుమారు 950 కోట్లు నిధులు తీసుకొచ్చి ₹1 కమిషన్ ఎక్కడ తీసుకోకుండా అందరికీ పనులు చేసి పెట్టడం జరిగింది. అంటే అభివృద్ధి చేసినాం. మేము అబద్ధాలు చెప్పడం కాదు. 2019లోనే పాంప్లెట్ రూపంలోనూ వెనకల్లా వర్క్ వైజు రాపించిన. ఎందుకంటే వర్క్ వైజ్ దాన్ని రాస్తే ఎవరైనా చూసుకోవచ్చు అయిందా లేదా, వాస్తవం లేదని. మేము వాస్తవమే చెప్తాము, వాస్తవమే పని చేసినాం కాబట్టి దాని మీద అభివృద్ధి చేయాలని తపనతో చేసినాం. అప్పుడున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఏం అడిగినా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాలని ఆకాంక్షతో ఆయన తపన. ఆయన మా నాయకుని కూడా ఎలా ఉందంటే అభివృద్ధి చేసే నాయకులకు ఎంతైనా సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము. సార్, అలాగే ఈ 2019 నుంచి 2024 వరకు మా నవరత్నాలు కావచ్చు, నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేసినాము, మమ్మల్ని అదే గెలిపిస్తుందని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు చెప్తా అంటే నవ్వు వస్తుంది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అంటే ఏంది? సంక్షేమ పథకాలు అభివృద్ధి. సంక్షేమ పథకం ఏ ప్రభుత్వం ఇస్తుంది? ఇప్పుడు పింఛన్స్ ఇస్తే ఎవరైనా ఇస్తారు. ఆ తర్వాత అమ్మఒడి అంటారు. అమ్మఒడి ఏంది? నువ్వు అమ్మఒడి ఇచ్చింది కాదు, అది యాక్చువల్గా ఇంతకుముందు గవర్నమెంట్లోనే స్కాలర్షిప్ కింద ఇస్తున్నారు. మీరు పేరు మార్చింది అంతేగాని పేరు మార్చి దోచుకుంటాండ్రు. కాబట్టి ఇటువంటి అరాచకాలు ఇవన్నీ ఉన్నాయి కదా. సంక్షేమ పథకాలు అనేది అందరు చేసిండ్రు, అన్ని ప్రభుత్వాలు చేసింది. అభివృద్ధి ఎక్కడైనా చేసినావా? అభివృద్ధి అంటే ఎక్కడ రోడ్లు వేయడం కానీ, ఇప్పుడు ఏమన్నా ప్రజలకు సేవ చేయడం కానీ అది అభివృద్ధి అంటే? అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. బటన్ నొక్కడమే నీకు అభివృద్ధి. ఆ బటన్ నొక్కడంతో నీకు ప్రజలు ఓట్లు వేస్తారంటే అది రేపు 2024లో ప్రజలే నీకు చెప్తారు గుణపాఠం. సార్, ఇసుక అక్రమ రవాణా ఎక్కువ చేశారని చెప్పి, ప్రభుత్వ భూములు కూడా కబ్జాలు చేశారని చెప్పి కూడా పలుసార్లు కూడా మీరు మీడియా కూడా తీసుకోవడం జరిగింది, అధికారులు కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానిపైన ఏమైనా ప్రభుత్వం చర్యలు చేపట్టిందా? ఏమైనా ఇసుక విషయం పైన కానీ ప్రభుత్వ భూముల పైన ఏ విధంగా స్పందించారు అధికారులు? ఇప్పుడు ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారు. ఆయన ఏం చేసిండు? ఫారెస్ట్ ల్యాండ్ను ఆక్రమణ చేసిండు. ఫారెస్ట్ ల్యాండ్ చేస్తే మేము పోయినాం, స్పాట్కి పోయినాం. మేము ఒక్కరం పోతే కాదని చెప్పి మీడియా ప్రతినిధులు అందరూ తీసుకుపోయినాం. ఎందుకంటే మామూలు చెప్తే ప్రజలు పలకరు, ప్రజలు కాదు మామూలు చెప్తే అధికారులు పలకరు. మేము ఎంత గోడు మొత్తుకున్నా కూడా అధికారుల పలికే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రెస్ వాళ్ళను తీసుకుపోయి నాయన ఇది అన్యాయం చేసినారు, ఇది మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినా.
ఇసుక అక్రమంగా తోలుతాండ్రు. అక్రమంగా ఎట్లా? వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిండ్రు. ఆర్డర్ ఏమి ఇచ్చిండ్రు? ఏరియా కంప్లీట్ పొడవు ఎడల్పు ఎంత డెప్త్ ఇచ్చుకొని క్లియర్గా వాళ్ళు ఆర్డర్ మెన్షన్ చేసిండ్రు. అది సంబంధంలే. 46,000 క్యూబిక్ మీటర్లు పర్మిషన్ ఇస్తే 6 లక్షల క్యూబిక్ మీటర్లు అక్రమంగా ఇసుక ఎత్తినారు. మేము ప్రత్యక్షంగా స్పాట్కి పోయినాం. మేము ఒకరే కాదు, ప్రెస్ వాళ్ళ దగ్గర కూడా స్పాట్కి పిలిచిపోయినా, చూసి వాళ్ళే ఆశ్చర్యపోయినారు. దాని ఇమీడియట్ కోర్టుకు పోయినాం. కోర్టులో పోతే కోర్టు కూడా ఇమీడియట్ చూసి స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినాక ఎవరైనా ఎత్తారా? లేదు. వీళ్ళు కేరే చేయడంలే. స్టే ఇచ్చినా ఎత్తాండ్రు. అధికారులు చెప్పిన నాయన స్టే వచ్చింది ఎత్తమనే పట్టించుకోరు. ఇది పుట్టా సుధాకర్ గారు చెప్తున్నటువంటి జగన్ మాటలకే పరిమితి అయిన తప్ప హామీలు నెరవేర్చలేదని చెప్తున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో మేము గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, ఏదైతే ప్రభుత్వ భూములు ఎవరైతే కబ్జాలు చేశారో వైసీపీ నాయకులు ప్రభుత్వం నుంచి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి తిరిగి వారి భూములు వారికి ఇప్పిస్తామని చెప్పి ఒక హామీ కూడా పుట్టా సుధాకర్ యాదవ్ తెలియపరుస్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు 99 టీవీ ప్రొద్దుటూరు నుంచి.